ప్రభువైన యేసుక్రీస్తు నామములో కూడి చేరి వచ్చిన మీ అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. ఈనాటి వాక్య ధ్యానంలోనికి వెళ్ళిపోదాం. ఈనాటి వాక్య ధ్యానము కొరకై పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి ఇర్మియా గ్రంథము మొదటి అధ్యాయము 8వ వాక్యాన్ని చదువుకుందాం. వారికి భయపడకుము, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను. ఇదే యెహోవా వాక్కు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏంటంటే వారికి భయపడకు. సరే, ఆ సందర్భం చెబితే దేవుడు చెప్పమన్న మాటని చెప్పమన్న వారికి వెళ్ళి చెప్పడానికి నువ్వు భయపడొద్దు. ఒకవేళ వాళ్ళ దగ్గర నుంచి నీకు ఏదైనా హాని కలిగితే నిన్ను విడిపిస్తాను, నేను నీకు తోడుగా ఉంటాను అని దేవుడు చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నాతో పాటు ఈ మాట చెప్పండి అందరూ కలిసి. నేను వారికి భయపడను. దేనికి అంటే వాక్యానుసారంగా జీవించడానికి నేను భయపడను, వాక్య ప్రకారం నడుచుకోవడానికి నేను భయపడను, వాక్య ప్రకారం జీవించడానికి నేను వేరే వ్యక్తులకు, ఇరుగు పొరుగు వారికి, ఇంట్లో వాళ్ళకి నేను భయపడను. చాలామంది వాక్యాన్ని ఎందుకు పాటించట్లేదండి? వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు, మరి వాక్యం ఇలా ఉంది కాబట్టి ఇలా చేస్తే మరి వాళ్ళు అలా చేయలేదని అంటారేమో, వీళ్ళే పెద్ద భక్తులు అంటారేమో అని వాళ్ళేమనుకుంటారు, వీళ్ళేమనుకుంటారని అందరికీ భయపడి వాక్యాన్ని పాటించడం మానేస్తున్నారుగా. అయితే ప్రభు అంటున్నాడు, వారికి భయపడకుడి. దేవునికి స్తోత్రం. ఒకవేళ వాళ్ళు నిందలేస్తారా, అవమానాలు వేస్తారా, హేళన చేస్తారా, గేలి చేస్తారా, అపహాసిస్తారా, నువ్వే పెద్ద భక్తుడు అని హేళన చేస్తారేమో అనుకొని, ఒకవేళ వాళ్ళు ఎలాంటి పరిస్థితి నీ మీదకి కల్పించినా దాని నుంచి నేను విడిపిస్తాను, నేనే నీకు తోడుగా ఉంటానని చెప్పాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక సేవకులైతే దేవుడు చెప్పమన్న మాట, ఎవరికి ఏ మాట చెప్పమంటే వాళ్ళకి ఆ మాట చెప్పడానికి భయం ఉండకూడదు. విశ్వాసులైతే దేవుడు చెప్పిన మాట ప్రకారం జీవించడానికి ఎవరికి భయపడనక్కరలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను మాట చెప్పనా? మనం దేవునికి భయపడితే అందరూ మనకి భయపడతారు. ఏంటంటే మనం నేను దేవునికి భయపడితే అందరూ నాకు భయపడతారు. చెప్పండి ఒకసారి. నేను దేవునికి భయపడితే నాకు అందరూ భయపడతారు. ఆమేన్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం గమనిస్తే ఇక్కడ ప్రభువారు చెబుతున్నటువంటి మాట, ఏంటంటే ఎవరికి భయపడకూడదు చెప్పాలి. ఎవరికి భయపడకూడదు? ఎవరికి భయపడకూడదు. చెప్పండి. ఎవరికి భయపడకూడదు? ఎవరికి భయపడకూడదు. కానీ ఒక్కరికి భయపడాలి. ఎవరికి? దేవునికి భయపడాలి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొందరి విషయాన్ని మనం చూసి, ఎన్ని విషయాలండి? కొందరి విషయాలు మనం చూసి బైబిల్లో ముందుకు కొనసాగుదాం. తీయండి దానియేలు గ్రంథం మొదటి అధ్యాయం 8వ వాక్యం. దానియేలు 1:8. తసేపా. రాజు భుజించు భోజనమును, పానము చేయు ద్రాక్ష రసమును పుచ్చుకొని నన్ను అపవిత్రపరుచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి
తాను అపవిత్ర పడకుండానట్లు వాటిని పుచ్చుకొనకుండా. చాలండి. దేవుని బిడ్డలారా, ఈ సందర్భాన్ని కనుక మనం ఆలోచన చేస్తే, యెరూషలేము పట్టణాన్ని నెబుకద్నెజరు రాజు బబులోనుకి చెరగా కొనిపోయాడు. ఈ చెరగా కొనిపోయిన వారిలో కొంతమంది యవ్వనస్తులు ఉన్నారు. చూడడానికి చక్కగా ఉండి, మంచి బలము కలిగి ఉండి, జ్ఞానము తెలివి బుద్ధి కలిగిన వారందరినీ కూడా వాళ్ళలో నుంచి కూడా బానిసలైనప్పటికీ కూడా వాళ్ళలో నుంచి కూడా తీసుకుని వాళ్ళందరికీ కూడా ట్రైనింగ్ ఇవ్వండి. రేపొద్దున ఎవరైనా మన దేశం మీదకి, మన రాజ్యం మీదకి యుద్ధానికి వస్తే వీళ్ళు కూడా మనతో పాటు యుద్ధం చేస్తారు కనుక వాళ్ళలో ఉన్న యవ్వనస్తుల్ని, బలం కలిగిన వారిని, తెలివి బుద్ధి జ్ఞానం కలిగిన వారిని. బలం ఒకటే ఉంటే సరిపోద్దండి యుద్ధానికి. తెలివి ఉండాలి, జ్ఞానం ఉండాలి, బుద్ధి ఉండాలి. ఈ కుస్తీ పట్టడానికి అడు నేరుగా వచ్చి పడతాడేంటి యుద్ధంలో? ఎటు నుంచి వస్తాడో తెలియదు. కాబట్టి ప్రతి విధమైన వాడి ప్రణాళికను మనం ఏం చేయాలి? చక్కగా అర్థం చేసుకుని దాని ప్రకారం మనం జీవించగలగాలి. యుద్ధంలో ఆ యొక్క చాకచక్యాన్ని చూపించాలి. ఆ విధంగా యెరూషలేములో ఉన్నటువంటి యూదుల్ని కూడా తీసుకొస్తే వాళ్ళలో దానియేలు, షద్రకు, మేషకు, అబేద్నెగో వీళ్ళు కూడా ఉన్నారు. అయితే ప్రభు ఏమన్నాడంటే వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తూ, నేను తినే ఆహారాన్ని వాళ్ళకు కూడా పెట్టండి అని చెప్పాడు. ఏమండి, ఒక బానిసకు ఎలాంటి జీవితం ఉంటుందంటే, పని చెబితే చేయాల. ఏం చేయాలమ్మా? పని చెబితే చేయాలి. ఆ పని చెబితే చేసిన తర్వాత, సార్ ఆకలేస్తుందంటకి లేదు, మంచినీళ్ళు తాగుతాం సార్ లేదు, 1 గంట అయిపోయింది సార్ బాగా ఆకలేస్తుంది, తిన్నాక కుదరదు. అలాంటివేం కుదరదు అండి. అలాంటివేవి కుదరవు. వాళ్ళు పెడితే తినాలి, పెట్టింది తినాలి. సార్ ఈరోజు నా పుట్టినరోజు సార్, కొంచెం ఏమన్నా స్పెషల్గా వంటకాలు చేస్తారా? నోరు మీ. అలాంటివి ఏమి ఉండవండి. మీకు అర్థమవుతుందా? అలాంటివేవి ఒక బానిసకు ఉండవు, హక్కులు ఉండవు. వాళ్ళు పెడితే తినాలి, పెట్టింది తినాలి, పెట్టినప్పుడు తినాలి. అలాంటి ఒక జీవితానికి, అరే మంచి భోజనం వస్తేనే చాలా గొప్ప విషయం కదా, సమయానికి భోజనం వస్తేనే గొప్ప విషయం కదా, మంచి ధాన్యాలతో భోజనం పెడితేనే గొప్ప విషయం కదా. అలాంటిది రాజుగారి భోజనం. ఎవరి భోజనం అండి? రాజుగారి భోజనం పెడుతుంటే ఇప్పుడు దానిలో ఏమంటున్నాడు చెప్పాలి? దానిలో ఏమన్నాడు? అది తింటే నేను అపవిత్రం అయిపోతాను కాబట్టి అది నాకు వద్దు. నేను బానిసని, దేవునికి అన్నీ తెలుసు, నా సమస్త పరిస్థితులు ఎవరు తెలుసు అండి? దేవుడికి తెలుసు. కాబట్టి రాజుగారే పెడతానంటున్నాడు కాబట్టి మరి తప్పదు, లేకపోతే చంపేస్తారేమో, మరణదండన విధిస్తారేమో. ఎందుకు వచ్చింది? తినేస్తే పోలా. ప్రభువా నీకన్నీ తెలుసు నాయన, మరి ఇక్కడ చెరలోకి వచ్చాం, బానిసలుగా ఉన్నాం, నాకు తెలుసు నువ్వు ఇర్మియా ప్రవక్త ద్వారా 70 సంవత్సరాలు చెరలో ఉంటారని చెప్పావు, ఈ 70 సంవత్సరాలు మరి తప్పదు నాయన, మరి మమ్మల్ని క్షమించు ప్రభువా అని ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసి హల్లెలూయా మంచి భోజనం దొరికిందని తినేయాలి. కానీ ఈయన ఏమన్నాడంటే, రాజుగారు ఏమనుకుంటే నాకేంటి, రాజుగారు చంపేస్తే నాకేంటి? భయపడ్డాడండి రాజుగారికి? భయపడ్డా? అయ్యా ఈ రాజుగారి భోజనం తింటే నేను అపవిత్రమైపోతా. ఎందుకని రాజుగారి భోజనం తింటే ఎందుకు అపవిత్రమైపోతాం అంటే, ఆ రాజు ఏ రాజు? అన్య దేశపు రాజు. ఆ అన్యపు దేశపు రాజుకి భోజనం చేసిన తర్వాత వాళ్ళు ఎక్కడ పెడతారు తీసుకెళ్ళి? ప్రతిరోజు వాళ్ళ దేవతకి అర్పించి, నైవేద్యంగా అర్పించి, తర్వాత రాజుగారికి భోజనం మీద పెడతారు. ఇప్పుడు దేవుని వాక్య ప్రకారం, దేవుని లేఖనాల ప్రకారం మనం ఏం తినకూడదు చెప్పాలి? ఏం తినకూడదు? ఏం తినకూడదు? విగ్రహార్పితమైంది ఏది కూడా తినకూడదు. ఆ విషయాన్ని విశ్వసించి నమ్మి వాక్యాన్ని పాటించే వ్యక్తిగా దానియేలు చెప్తున్న మాట ఏంటంటే, దానియేలు చెప్తున్న మాట ఏంటి? నేను తింటే ఏం చేస్తానండి? తింటే అపవిత్రమైపోతా, తింటే నేను అపవిత్రమైపోతా కనుక నాకు వద్దు అంటున్నాడు. చాలామంది ఏం చేస్తారండి? ప్రార్థన చేసుకుని తింటే అయిపోద్ది, ఏసు రక్తం ఇచ్చి, ఏసు రక్తాన్ని ప్రోక్షించి మంచి భోజనం వచ్చింది, హల్లెలూయా. అలాగని
అన్యులు ఏమైనా పెడితే అన్యుల ఇంటికి భోజనాలకు వెళ్ళకూడదా? మనం వెళ్ళచ్చు. మామూలప్పుడు వాళ్ళు పెడితే తినండి, మామూలప్పుడు ఏమన్నా ఇస్తే తీసుకోండి, తప్పులేదు. కానీ విగ్రహార్పితమైనది ఏదైనా తీసుకొచ్చి నీకు ఇస్తే అది నువ్వేం చేయాలి? తినకూడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు అక్కడ లేవంటున్నారు, మాకు శాకాహారం ఇవ్వండి, శాకాహారం ఇవ్వండి. రాజు భోజనం వద్దు. మరి శాకాహారం ఎవరు తయారు చేస్తారు? వాళ్ళేగా తయారు చేసేది, ఇచ్చేది వాళ్ళేగా. మీకు అర్థమవుతుందా? విగ్రహార్పితమైంది తింటేనే పాపం, అపవిత్రం అయిపోతాం. కానీ మిగతావి ఏదైనా కూడా తినొచ్చు, వాళ్ళు మనం ఇచ్చి పుచ్చుకోవచ్చు, తప్పేం కాదు మిగతా రోజుల్లో. ఎందుకు వాళ్ళ పండక్కి మనం పర్టికులర్గా తినము అంటే, వాళ్ళు ఏమంటారంటే మీరైతే మీ పండక్కి తీసుకొచ్చి మేము తింటాం, మా పండక్కి మీరు తినరు. నిజమే, మేము మా పండక్కి మీకు ఇస్తాం. ఎందుకని ఇస్తామంటే మేమేమి దేవుని దగ్గర పెట్టి తీసుకొచ్చి మీకు ఇవ్వం. మేము వండుకున్నవన్నీ దేవుడి దగ్గర పెట్టాం. ఇప్పుడులాగే వండుకుంటాం, పండక్కి కొంచెం ఒక స్పెషల్గా వండుకుంటాం, తినేస్తాం, అంతే. ఒకవేళ మీకు తినాలనిపించకపోతే తినొద్దు, ఆ రోజు తినకండి, తప్పే ఉంది. కానీ మీరు అలా కాదుగా, ఖచ్చితంగా ఆ పేరు మీద చేసి దానికి అర్పిస్తారు, పెట్టిన వండినవన్నీ తీసుకెళ్ళి అక్కడ పెడతారు. కనుక మనము తినకూడదు. మామూలు రోజుల్లో పెట్టరు కాబట్టి వాళ్ళ ఇంటికి మనం భోజనానికి వెళ్ళొచ్చు, వాళ్ళు ఇస్తే ఏమైనా తినొచ్చు, తప్పు కాదు. అది విగ్రహార్పితమైంది అని తెలిస్తే మాత్రం, ఆ పదార్థం విగ్రహం ముందు పెట్టింది అని తెలిస్తే మాత్రం తినకూడదు. దానియేలు అదే చేస్తున్నాడు. చచ్చిపోయినా పర్వాలేదు, మేము అపవిత్రం అయిపోతాం కాబట్టి తినం. రాజు ఏమనుకుంటే మనకెందుకు? దేవునికి భయపడితే అందరూ మనకి భయపడతారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యాన్ని పాటించే విషయంలో మనకి ఏముండాలండి? దేవుని భయం ఉండాలి, దైవికమైన రోషం ఉండాలి. అందరిలాగా మనం కూడా కలిసిపోతే ఇంకెందుకు మరి? దేవుని భయం ఎక్కడ ఉంది? దైవిక రోషం ఎక్కడ ఉంది? వాక్యాన్ని ఏం చేయాలి? మనం పాటించాలి. ఆ పాటించడానికి మనం భయపడకూడదు. ఎవరేమనుకుంటారని ఆ భయం మనలో ఉండకూడదు. చాలామంది భయపడతా ఉంటారు, వాళ్ళ కోసం వీళ్ళ కోసం చేస్తూ ఉంటారు. నీ భక్తి ఎవరి కోసం చేయాలి? చెప్పాలి. నీ భక్తి ఎవరి కోసం? దేవుని కోసం చేయాలి, మనుషుల కోసం కాదు. మనుషులను సంతోష పెట్టవాలని కాక పరలోకమందున్న దేవుణ్ణి, తండ్రిని సంతోష పెట్టాలని మనం భక్తి చేయాలి. భయపడదామా? ఇరుగు పొరుగు వారికి భయపడదామా? దేవునికి భయపడదామా? ఇరుగు పొరుగు వారు చెప్పిన మాటలు విందామా? దేవుని మాట విందామా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అన్నాడు, బాబు నువ్వు చెప్పినంత బాగానే ఉంది, కానీ నేనైతే ఇవ్వగలను. ఒకవేళ నేను ఈ విధంగా మీకు రాజుగారి భోజనం ఇవ్వట్లేదు, శాకాహారం సపరేట్గా ఇస్తున్నాను అని రాజుగారికి తెలిస్తే నన్ను చంపేస్తాడు, నా ప్రాణం మీదకి వచ్చేలాగా ఉందరా బాబు మీ అంటే. అయ్యా ఓ పని చేయండి, మమ్మల్ని మీకు 3 సంవత్సరాలకు అప్పగించారు, 3 సంవత్సరాలు మీ దగ్గర ఏం చేయాలంట? 3 సంవత్సరాలు మీ దగ్గర ట్రైనింగ్ ఇవ్వడానికి మీకు 3 సంవత్సరాలు అప్పగించి 3 సంవత్సరాల తర్వాత రాజుగారి దగ్గర తీసుకెళ్ళాలి కదా. అన్ని సంవత్సరాలు వద్దు, కానీ 10 రోజులు. ఎన్ని రోజులండి? 10 రోజులు రాజుగారి భోజనం మాకు ఇవ్వకుండా శాకాహారాన్ని మాకు ఇవ్వండి. 10 రోజుల తర్వాత చూడండి, మా ముఖాలకి వేరే వాళ్ళ ముఖాలకి తేడా చూడండి. ఒకవేళ మా ముఖం నిజంగానే ఆ రాజుగారి భోజనం తినకుండా ఉన్నందుకు చీకిపోతే, బక్కైపోతే, దవడ లోపలికి వెళ్ళిపోతే, అందహీనంగా ఉంటే మీరు చెప్పినట్టు చేస్తాం అన్నారు. 10 రోజులేనా? ఓకే 10 రోజులు, ఓకే డీల్ అన్నాడు. 10 రోజులు ఇచ్చాడు. 10 రోజుల తర్వాత వాళ్ళని చూస్తే ఎలా ఉన్నారంట వాళ్ళు? 10 రోజులు చూస్తే ఎలా ఉన్నారంటే 10 రోజుల తర్వాత 15 వచనం చదవండి. 10 దినములైన పిమ్మట వారి ముఖములు రాజు భోజనము భుజించిన వారి ముఖములందరి ముఖముల కంటే సౌందర్యముగాను
కళగాను ఉన్నాయి. హల్లెలూయా. రాజుగారి భోజనంలో ఏముంటాయండి? సకల చతుష్పాద జంతువులు ఉంటాయి, అన్ని రకాల. హల్లెలూయా. మొక్క కక్క, ఓ హల్లెలూయా. అవేవి తినకుండా కేవలము శాకాహారం మాత్రమే తింటే రాజుగారి భోజనంలో మొక్క కక్క తిన్న వారి ముఖాలన్నిటికన్నా కూడా వీళ్ళ ముఖం ఎలా ఉందంట? సౌందర్యంగా ఉందంట. రెండోది కళగా ఉందంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏమైనా చేయగలవు. అవునండి, పాట పాడుతున్నారా? బాగా ఈ మధ్య ట్రెండింగ్లో ఉంది పాట, చాలా చక్కని పాట. స్థితి మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందు. ఆయన నామానికి మహిమ తెచ్చుకున్నాడు లేదా? అరే, రాజుగారి భోజనం తిన్న వారి ముఖాల కన్నా శాకాహారం తిన్న వాళ్ళ ముఖాలు సౌందర్యంగా ఉన్నాయి. నిజంగా వీళ్ళ దేవుడు చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అదే దానియేలు గ్రంథం 3వ అధ్యాయం. హల్లెలూయా. 25వ వచనాన్ని చూడండి. ముందు 21వ వచనం చూడండి. 3:21. ముగ్గురిని వేడిమి కలిగి మండుచున్న ఆ గుండము మధ్యలో పడేశారు. ఎవరిళ్ళు? షద్రక్, మేషక్, అబేద్నెగోలు. ఉన్న పాటున బంధించి ఎక్కడ పడేశారండి? అగ్నిగుండంలో పడేశారు. దేనికి పడ్డారు వీళ్ళు? రాజుగారికి భయపడ్డారా? భయపడలా. ఇక్కడ జరిగిన సన్నివేశం ఏంటంటే, ఈ నెబుకద్నెజరు ఒక పెద్ద విగ్రహాన్ని చేశాడు. ప్రతిమంట విగ్రహమేగా, పెద్ద విగ్రహాన్ని చేశాడు. విగ్రహాన్ని చేసి బోరలుస్తారు, డప్పులు కొడతారు, డోళ్ళు వాయిస్తారు, సన్నాయి వాయిస్తారు, వీణలు వాయిస్తారు. అవి వాయించినప్పుడు మీరందరూ కూడా ఆ విగ్రహానికి సాగిలపడి నమస్కారం చేయాలి అని అంటే, అక్కడికి వచ్చిన ప్రజలందరూ కూడా బోరలుది వాయిద్యాలు వాయించగానే సాగిలపడి నమస్కారం చేస్తే ముగ్గురు మాత్రం నిలబడి ఉన్నారు. ఈ మొత్తం జనాల్లో ఎంతమంది నిలబడి ఉన్నారండి? ముగ్గురు మాత్రం నిలబడి ఉన్నారు. ఎవరాళ్ళు? వాళ్ళే, మీకు తెలుసుగా, వాళ్ళే. ఆ విషయం వెంటనే రాజుగారి దగ్గర తీసుకెళ్ళి, అయ్యా మీరు చెప్పారు బాగానే ఉంది, కానీ ముగ్గురు మాత్రం సాగిల పడలా. ఎవరాళ్ళు అన్నాడు. వాళ్ళే అన్నారు. పిలిపించండి అన్నాడు. అయితే నేను మరలా మీకు ఒక అవకాశం ఇస్తున్నా. ఏం చేస్తారంట? ఏమిస్తారంట? దేనికి? దేనికి? దేవునికి విరోధమైన పని చేయడానికి వాడు ఒక అవకాశం ఇస్తారంట. నేను మరలా మీకు ఒక అవకాశం ఇస్తున్నా. మరలా ప్రజలందరినీ సమకూడుస్తా, బోర్లు ఊదిస్తా, వాయిద్యాలు వాయించేస్తా, సితారాలు వాయిస్తా, అన్నీ చేస్తా. చేసినప్పుడు ఏం చేయాలి? మీరు సాగిలిపడండి, లేకపోతే అగ్నిగుణంలో చేస్తా అన్నాడు. వాళ్ళైనా రాజుకు భయపడతారా? భయపడరు. అలాగని రాజులకు భయపడొద్దా? పాలకులకు భయపడొద్దా? అధికారులకు భయపడొద్దా? భయపడాలి. దేనికి? లోక సంబంధమైన న్యాయము విషయంలో భయపడాలి, నైతిక విలువలు పాటించడంలో భయపడాలి. వాళ్ళు పెట్టినటువంటి రూల్స్, రెగ్యులేషన్స్, వాటికి మనం భయపడాలి. అర్థమవుతుందండి? మీరు నడిచేటప్పుడు ఎడం పక్కన రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళ్ళాలి. జీబ్రా క్రాసింగ్ ఉన్న దగ్గర క్రాస్ అంటే సిగ్నల్ అయితే నాకేంటే నేను దేవుని బిడ్డనే అనుకుంటా, రోడ్డు మధ్యలోకి వెళ్తే తీసుకెళ్ళి జైల్లో పెడతారు, చితక్ కూడా వేస్తారు. అప్పుడు దేవుడేమి నేను కాపాడు. కారణం ఏంటి? రూల్స్ పాటించాలి. అంతేగాని దేవునికి విరోధమైన పని చేపిస్తే మాత్రం అందులో నువ్వేం చేయాలి? పాలు పంపులు పొందకూడదు, చేయడానికి ఇష్టపడకూడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చేయలా. ఏయ్, మిమ్మల్ని తీసుకెళ్ళి అగ్నిగుణంలో వేస్తానంటే, రాజా మమ్మల్ని అలా చేయకండి రాజా, మరి మేము ఫలానా దేవుని భక్తిలో, మా దేవుడి భక్తి ప్రకారం, మా దేవుడిచ్చిన మా ఆజ్ఞల ప్రకారం మేము అలా చేయకూడదు, బతికినట్లా
వాళ్ళ ధైర్యం ఏంటండి? ఆ ధైర్యం దేవుల్లో ఉంటే అదే రోషం ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమన్నది తెలుసా? ఏయ్ నెబుకద్నెజరు, బాబోయ్ ఎవరినండి? రాజుగారిని పేరు పెట్టి, ఏయ్ నెబుకద్నెజరు, ఇందును గూర్చి మాకు చింతలేదో? ఈ మండుచున్న వేడిమి గల అగ్నిగుండములో నుంచి, నీ చేతిలో నుంచి మమ్మల్ని తప్పించి రక్షించుటకు మా దేవుడు సమర్థుడు. ఒకవేళ రక్షించబడకపోయినా మేము చచ్చిపోతాం తప్ప నువ్వు చెప్పించేయమన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మామూలు విషయం అంటే ఆడికి పేరు పెట్టి పిలిచేసరికి అందరిలో రాజుగారు కదండి, ఆడికి ఎక్కిందేగా. ఆడు కూర్చున్నాడు, అగ్నిగుండం 7 అంతలు చేయండి రా, 7 ఏంటో చూస్తా, ఇలా దేవుడు ఎలా రక్షిస్తాడో చూస్తా, చేయండి 7 అంతలు అన్నాడు. 7 అంతలు అగ్నిగుండం చేశారు. అది బగ 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 మండుతుంది. తీసుకెళ్ళారు వీళ్ళని, బట్టలు తీలా ఏమీ తీలా, అలాగ ఉన్న పాటును బంధించేసి, చేతులు కాళ్ళు కట్టేసి బంధించి అగ్నిగుండంలో తోసేస్తే జరిగిన విషయం ఏంటి తెలుసా? అగ్నిగుండంలో వీళ్ళని తోసారా, ఆ తొయ్యటానికి వచ్చిన వాళ్ళు కాలిపోయారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ వేడికి వాళ్ళు తోసిన వాళ్ళు కాలిపోయారు. వీళ్ళు ఎలా ఉన్నారు? 25వ వచనం చదువు. ఒక్క నిమిషం. వీళ్ళు ఏం చేస్తున్నారంటే, అగ్నిగుండంలో వేశారు కదా, ఎలాగున్నారా అని అగ్నిగుండం దగ్గరికి వచ్చి చూస్తున్నాడు. ఎవరో రాజు, నిప్పులు తొక్కిన కోతిరాగా ఉన్నాడు మనోడు, మామూలుగా లేదు అసలు సీను. అగ్నిగుండం దగ్గరికి వచ్చి చూశాడు. ఇప్పుడు 25వ వచనం చదువునానా, 25. ఓరి నాయను, మంత్రిని పిలిచాడు. మంత్రి, రాజా మీరు ఎంతమందిని వేశారు? 3 వేయమన్నాను. 3 వేశారా? 3 వేసాం రాజా. లెక్క సరిగ్గా సరిపోయింది, 3 వేసాం. మరి నాకు 4 కనపడుతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. బబులోను దేశమందున ఆ భక్తులు 3 బొమ్మకు మొక్కనందున, బబులోను దేశమందున ఆ భక్తులు 3 బొమ్మకు మొక్కనందున, పట్టి బంధించి రాజు అగ్నిగుండంలో వేస్తే, పట్టి బంధించి రాజు అగ్నిగుండంలో వేస్తే 4వ వాడు కనబడలేదా? ఓ భక్తుడా, 4వ వాడు కనబడలేదా? భయము చెందకు భక్తుడా, ఈ లోకమాయ ఛాయలు చూచినప్పుడు. హల్లెలూయా. ఎంతమందిని వేశారండి? రాజుగారికి ఎంతమంది కనపడుతున్నారు? ఆ 4వ వాడు ఎవరు? సేవిస్తూ ఆరాధిస్తూ ప్రకటిస్తున్న ప్రభు అయిన యేసయ్య. హల్లెలూయా. భయపడకు, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మామూలు విషయమా అండి? దేవునికి స్తోత్రం. అగ్నిగుండంలో వేస్తారంట. ఆ రాజు అంటున్నాడు, నాకేం 4 కనపడుతున్నారు, వాళ్ళు కూడా భయంతో వణికిపోతూ కాలిపోతూ కనపడతలా, చక్కగా సంచరిస్తున్నారు. సంచరించడం అంటే ఏంటి? దేవుడైన యెహోవా ఏదెను తోటలో సంచరించుచుండెను అంటే ఏంటి? ఆదాము సంచరించుచుండెను అంటే ఏంటి? సంచరించడం అంటే ఏంటి? హాయిగా ఆస్వాదిస్తూ తిరగటం. మీకు అర్థమైందా? హాయిగా వీళ్ళు హాయిగా ఆస్వాదిస్తూ ఎక్కడ తిరుగుతున్నారు? ఓరి నాయన, అగ్నిగుండంలో, అది కూడా 7 రెట్లు చేయబడినటువంటి 7 అంతలుగా మంట పెంచినటువంటి అగ్నిగుండంలో హాయిగా తిరుగుతున్నారంట. అంటాడు, దగ్గరికి వెళ్ళి చూసి, ఆయన తేటగా చూసి, షద్రకు మేషకు అబేద్నెగోలు మీరు బయటికి రండి అన్నాడు. అది బయటకు వచ్చారు. అంటాడు, మీరు సేవిస్తున్న దేవుడు తప్ప ఈ విధంగా రక్షించగలిగినాడు ఇంకెవ్వడు లేడు. హల్లెలూయా, హల్లెలూయా అని ఈ రోజు నుంచి కాదు ఈ క్షణం నుంచి వీళ్ళ 3 సేవించే దేవుడు తప్ప ఇంకెవ్వరినైనా సేవించారా, మొక్కారా,
పూజించారా, మిమ్మల్ని తీసుకొచ్చి అగ్నిగుండంలో వేసేస్తాను అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. తప్పించి విడిపించటమే కాదు, దేవుని నామానికి మహిమ కూడా తెచ్చుకోగల సమర్థుడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, అదే దానియేలు గ్రంథం 6వ అధ్యాయంలోకి రండి. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం. 16వ వచనం. 6:16. అంతటా రాజు ఆజ్ఞేయగా బంట్రోతులు దానియేలును పట్టుకొని పోయి సింహాల గుహలో పడద్రోసిరి. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకని పడేశారు? మనుషులకి భయపడనందుకు. ఎందుకు చెప్పండి? మనుషులకు భయపడనందుకు పడేశారు. ఎక్కడా? యోసేపుని పడేసినట్టు గోతులో పడేసిలే, సింహాలున్న గుహలో వేశారు. దేవునికి స్తోత్రం. అయితే ఎందుకని పడేశారంటే, దానియేలు అందరికన్నా 120 మంది అధికారుల్లో 3 ప్రధానమంత్రులు ఉంటే, ఆ 3 ప్రధానమంత్రుల్లో కూడా పైనవాడు, పెద్దవాడు, అన్నిటి మీద అధికారం కలిగిన వాడెవడో దానియేలు. మనోడు దేవుని బిడ్డ కాబట్టి ఎక్కడ అన్యాయము అక్రమం ఏమీ చేయనివట్ల. ఆ కింద ఉన్న వాళ్ళు ఎవరిని కూడా లంచాలు పుచ్చుకొనివట్ల, అక్రమ సంపాదన సంపాదించనివట్ల. అక్రమ సంపాదన ఏం చేయట్లేదంటే సంపాదించనివట్ల. ఆడికి అసలు ఏంటి, ఆడి తిండో మనం తిన్నవాడు, ఆడి తిండో మనం తిన్నవాడు, ఆడు సంపాదించడు మనం సంపాదించినవాడు. ఇలా జీతంతో ఎంతకాలం బతుకుతాం? ఇంట్లో ఆడవాళ్ళు ఏమో అవి కావాలి ఈ కావాలి అంటారు. యాడ తెచ్చేది? ఏదో ఒకటి చేసి దానియేలు మీద నింద మోపుదాం అనుకుని ఏం చేయాలో అని కనిపెట్టారు. అసలు ఎక్కడ తప్పు చేయట్లా, ఎంక్వైరీ పెట్టారు దానియేలు మీద. ఎక్కడ తప్పు దొరుకుతాడా ఆ తప్పు తీసుకెళ్ళి చెప్దామని. ఎక్కడ తప్పు దొరకట్లా. ఒకే పని మాత్రం రోజు చేస్తున్నాడు. రోజుకు 3 సార్లు ప్రార్థన చేస్తున్నాడు. ఎన్నిసార్లు అండి? రోజుకు 13వ వచనంలో ఉంటుంది. రోజుకు 3 సార్లు ప్రార్థన చేస్తున్నాడు. ఇక డిసైడ్ అయ్యారు, వీడు ఎక్కడ తప్పు చేయడు కానీ ప్రార్థన మాత్రం మానకుండా చేస్తున్నాడు అని రాజుగారి దగ్గరికి వెళ్ళి, రాజా ఒక్క 1 నెల రోజులు నిజంగా మీ ప్రజలు మీ మాట వింటారో లేదో అని 1 నెల రోజులు పరీక్షించి టెస్ట్ చేయండి అంటే, సరే ఏ విధంగా టెస్ట్ చేయమంటారు అని మీరే చెప్పండి సలహా అంటే, వాళ్ళు అన్నారు ఏమీ లేదు, ఒక 30 రోజులు ఏ మనుషులకు కానీ ఏ దేవుళ్ళకి కానీ మొక్కకుండా, ఏదైనా కష్టం ఉన్నా బాధ ఉన్నా ఇరుకున్నా ఇబ్బంది ఉన్నా మీకే మొక్కాలి. ఎవరికి మొక్కాలండి? మీకే మొక్కాలి అని ఒక శాసనం పెట్టండి. అలా మొక్కకపోతే సింహాల గుహలో వేసేస్తామని చెప్పండి అని చెప్పారు. సరే ఓకే 30 రోజులే కదా అన్నాడు. అయితే ఈ 30 రోజులు అయితే నాకేంటి, 300 రోజులు అయితే నాకెందుకు? మరి అధికారుల మాటకు మనం లోపడాలి కనుక, ప్రభువానికి సమస్తం తెలుసు, ప్రార్థన చేసుకోలేనయ్యా, రోజుకు 3 సార్లు చేస్తా కానీ ఇక ఈ 30 రోజులు 90 సార్లు పోయినట్టే, ఈ ఒక్కసారికి క్షమించే ప్రభువా, మరి ఏం చేస్తాం, తప్పదు పరిస్థితి. 31వ రోజు నుంచి మరలా వచ్చే నెల ఫస్ట్ నుంచి ఖచ్చితంగా 6 సార్లు చేసేస్తానయ్యా రోజుకి, ఈ 3 సార్లు కూడా కవర్ చేసేస్తానయ్యా అని ప్రార్థన చేశాడా? ఎప్పటి ఎట్లు యెరూషలేము తట్టు కిటికీలు తీసి 2 చేతులు పైకెత్తి నీళ్ళు మోకాళ్ళేసి దేవునికి ముమ్మారు ప్రార్థన చేస్తున్నాడు. 13వ వచనంలో ఉంది. ఎన్నిసార్లు అండి? 3 సార్లు ప్రార్థన చేస్తున్నాడు. రాజా 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 అనుకుంటూ వచ్చారు. ఏమైందిరా? దానియేలు ఉన్నాడు కదా, ఉన్నాడు. ఆడు మీకు కాకుండా వాళ్ళ దేవుడికి 3 సార్లు ప్రార్థన చేస్తున్నాడు రోజుకి అన్నాడు. తీసుకురండి దానియేలు అన్నాడు. దానియేలు ఓకే. దానియేలు అంటే చాలా ఇష్టం అండి రాజుకి. అయితే దానియేలు నువ్వు ఇలా చేసావా అంటే, అవును ఇలా చేశాను. అవునా? పాపం ఏం చెప్పాలో అర్థం కావట్లా. అయితే వాళ్ళు అంటున్నారు, రాజా మీరేం చెప్పారు, ఏం శాసనం చేశారు, ఎవరైనా 30 రోజుల్లో ఎవరికైనా ప్రార్థన చేస్తే సింహాల గుహలో వేస్తానని చెప్పారు కదా. చెప్పాను కానీ అన్నాడు. అంటే ఏంటి, తప్పించాలి అలా కూడా దానియేలుని అని అంటే, లేదు లేదు రాజా ఆజ్ఞ ధిక్కరించిన వారికి శిక్ష తప్పదు, మీరు చేయాల్సిందే అంటే, అలా కాదురా చేయాల్సిందే అని అంటే, సరే అని చెప్పి బండ్రోజులకు అప్పగించాడు. 16వ వచనంలో సింహాల గుహలో వేసేసారు. ఒకవేళ మరలా ఏమైనా రాజు మనసు మార్చుకుని దానియేలుని బయటికి లాగుతాడేమోనని వెంటనే రాయి పొర్లించేశారంట. రాయబడిన మాట నేను సొంతంగా చెప్పట్లా, మీకు అర్థమవుతుందా?
దానియేలు గుహలో వేసాక మళ్ళీ రాజు ఏమన్నా మనసు మార్చుకుని రే వెంటనే లాగండి రా, దానియేలు బయటికి తీయండిరా అంటాడేమోనని రాయి పొలించారు, రాయి అడ్డంగా పెట్టేశారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ రాత్రంతా రాజు అంట ఎలాంటి సంతోషం లేదు, అన్న పనులు పుచ్చుకోవాలా, నాట్యాలు కానీ వాయిద్యాలు కానీ ఏమీ చేయించాల, దిగులుతో బాధతో దానియేలు ఏమైపోతాడని. అయితే వేసిన తర్వాత ఒక మాట చెప్పాడు, నీవు సేవిస్తున్న దేవుడే నిన్ను రక్షించాలి, ఇక నా చేతుల్లో ఏమీ లేదు అని చేతుల్లో నిలిపాడు పిలాతులాగా. అంటే తెల్లవారకుండానే, ఇంకా తెల్లవారుతుంది అనగానే రాజుగారు వెంటనే పరిగెత్తుకుని వచ్చి రాయి దొర్లిపించి, జీవము గల దేవుని సేవకుడువైన దానియేలు, నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షించగలిగినా అనగానే అక్కడి నుంచి ఏ శబ్దం వచ్చిందండి? రాజు చిరంజీవి యగుగాక, నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనబడితిని గనుక ఆయన సింహాల నోళ్ళు మూసివేసెను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వెందుకు భయపడుతున్నావు? ఏదైనా చేసి నిన్ను విడిపించుటకు, రక్షించుటకు సమర్థుడైన దేవుడు, మనము సేవిస్తూ ఆరాధిస్తూ ప్రకటిస్తున్న ప్రభు అయిన యేసయ్యా. అల్లి చెప్పలేరా? అలా సోది చెప్తారండి. సోది చెప్తున్నావా, దేవుని కార్యం చెప్తున్నావా? సోది చెప్తున్నావా, దేవుని శక్తి చెప్తున్నావా? మరి హల్లెలూయా అనే మాట నీ నోట్లో రాదే? ఒకరిద్దరు చెప్తున్నారు తప్ప మిగతా అందరూ అలా చూస్తున్నారు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని స్తుతించడానికి, దేవుని గణపరచడానికి ఎప్పుడు రెడీగా సిద్ధంగా ఉండాలి. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, రక్షించాడా, విడిపించాడా, తప్పించాడా? ఆ సింహాల నోళ్ళని ఏం చేశాడంట? మూసేశాడు. దేవునికి స్తోత్రం. మరొక విషయాన్ని చూద్దాం. అపోస్తుల కార్యాల గ్రంథం 16వ అధ్యాయం. అపోస్తుల కార్యాల గ్రంథం 16వ అధ్యాయం 25, 26 వచనాలు. మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి, ఖైదీలు వినుచుండిరి. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగెను, చెరసాల పునాదులు అదిరెను. వెంటనే తలుపులన్నీ తెరుచుకొనును, అందరి బంధకములు ఊడెను. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఏం చేశారు? పౌలు, నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నావు. మేము యేసుక్రీస్తు నామాన ఏమి ప్రకటించొద్దు, సువార్త చెప్పొద్దు అని నీకు చెప్పాం, కొట్టాం, వార్నింగ్ ఇచ్చాం. నువ్వు ఇంట్లో జాగ్రత్త అని వార్నింగ్ ఇచ్చారు. చెప్పొద్దు. ఎన్నిసార్లు చెప్పాలి నీకు? ఏదో వదిలేస్తామని చెప్తున్నా, ఇంకొకసారి మరి మా మర్యాదగా ఉండదు అన్నారు. అయినా వీళ్ళు ఏం చేశారండి? ప్రకటించారు. అయితే ప్రకటించిన తర్వాత పుతోను అనే దయ్యాన్ని వెళ్ళగొట్టాడు, సోది చెప్పే దయ్యాన్ని వెళ్ళగొట్టాడు. వెళ్ళగొడితే వాళ్ళ కోపం వచ్చింది, బెత్తాలతో కొట్టించారు. శాలకి ఎలా తీసుకెళ్ళి తెలుసా? చచ్చిపోయిన కుక్కను రోడ్డు మీద ఈడ్చుకెళ్తారా, అలా ఈడ్చుకెళ్ళారంట. రాయబడిన మాటే. ఈడ్చుకెళ్ళారు, వెళ్ళి బెత్తాలతో కొట్టారు. దెబ్బలు, రక్తం కారుతుంటే చేతులకి కాళ్ళకి బంధకాలు బంధించి తీసుకెళ్ళి జైల్లో పెట్టారు. ప్రభువా, నీ సువార్త కోసమేనయ్యా, అయ్యా నీ పని నిమిత్తమేనయ్యా, నీ కోసమే, నీ నామాన్ని ప్రకటిస్తుంటే ఎంత శ్రమ ప్రభా, ఎంత కష్టం, ఈ బాధ తట్టుకోలేకపోతున్నావయ్యా. ఈ గాయాలు మాను ప్రభా, గాయాలు పెట్టేవాడు నువ్వే, గాయాలు మానిపోయేవాడు నువ్వేనయ్యా. అయ్యా అయ్యా ఈ గాయాలు మానిపోయా, ఈ నొప్పి నుంచి విడిపించయ్యా అని ప్రార్థన చేసుకుని పడుకోవాలి.
మూలుగుతూ. అవునండి. వీళ్ళు ఏం చేస్తున్నారంట? ప్రార్థన చేస్తూ హల్లెలూయ స్తుతి మహిమ అంటున్నారు. సంతోషమందైన శ్రమల ఎందైనను అన్నారు. అదేంటండి? దేవుణ్ణి స్తుతించుడి ఎల్లప్పుడు దేవుని. అప్పుడప్పుడా ఎల్లప్పుడా అండి? చెప్పాలి. అప్పుడప్పుడా ఎల్లప్పుడా? ఎల్లప్పుడు అంటే సంతోషంలో, ఆనందంలో, దుఃఖంలో, బాధలో, శ్రమలో, నిందలో, అవమానాల్లో కూడా నువ్వేం చేయాలి? చెప్పాలి దేవుని. అది వీళ్ళు చేస్తుంటే అరే ఇంతలాగా కొట్టాం, జైల్లో పడేసినా కూడా నువ్వు మారకుండా మళ్ళీ దేవుడి పాటలు పాడతా, దేవుడికి ప్రార్థన చేస్తారేంట్రా అని మళ్ళీ కొడతారేమో, చంపేస్తారేమో అని భయం ఉందా? అప్పుడు ఏం చేసిందంట? అకస్మాత్తుగా ఏమొచ్చిందంట? భూకంపం వచ్చి మొత్తం అదిరిపోయింది. ఆ భూకంపం వచ్చి అదిరేసరికి చెరసాల గేట్లు, వాళ్ళకున్న సంఖ్యలు, బంధకాలు తెగిపోయాయి. ఇనప గడియలు కూడా విడిపోయాయి కానీ, ఇనప సంఖ్యలు కూడా విరిగిపోయాయి కానీ ఏమండి ఈ మనుషులకు మాత్రం ఏమీ కాలా. హల్లెలూయా, హల్లెలూయా. చెరసాలలో వేసిన తమ దేహమంతా గాయాలతో నిండిన, చెరసాలలో వేసిన తమ దేహమంతా గాయాలతో నిండిన, పాడి కీర్తించి పౌలు శీలాలు కొనియాడ, పాడి కీర్తించి పౌలు శీలాలు కొనియాడ, భూకంపం కలగలేదా? ఆ భక్తులు ఇద్దరు చెర నుండి విడుదల కాలేదా? భూకంపం కలుగలేదా? ఆ భక్తులు ఇద్దరు చెర నుండి విడుదల కాలేదా? భయము చెందకు భక్తుడా, ఈ మాయలోక ఛాయలు చూచినప్పుడు. భయము చెందకు భక్తుడా, ఈ మాయలోక ఛాయలు చూచినప్పుడు. భయము చెందకు నీవు, దిగులు చెందకు నీవు, భయము చెందకు నీవు, దిగులు చెందకు నీవు, దేవుడే యెహోవాయున్నాడు. ఓ భక్తుడా, దేవుడే యేసయ్యున్నాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. భయపడకము, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి వీళ్ళందరూ మనుషులకు భయపడకుండా దేవునికి భయపడి, మనుషులకు భయపడకుండా దేవుని మాటకు భయపడి, దేవుని ఆజ్ఞలకు భయపడి దేవుని కోసం జీవిస్తే వారిని విడిపించడా లేదా? అలాంటి దేవుడు, అరే వారిని అగ్ని గుండంలో నుంచే విడిపించిన దేవుడు, కనీసం వాళ్ళ ఎంట్రుకలు కూడా కమిరిన వాసన రాలేదు. సింహాల బోనులో వేస్తే ఎలా వేసిన వాడు అలాగే తిరిగి వచ్చాడు. సింహాల నోళ్ళు మూయించబడ్డ